ప్రభునామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ ఉదయకాలపు శుభములండి. దేవుడు మనతో చేస్తున్నటువంటి వాగ్దానము కీర్తనల గ్రంథము 54వ కీర్తన 7వ చరణం. ఆపదలన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపించి ఉన్నాడు. నా శత్రువుల గతిని చూచి నా కన్నులు సంతోషించుచున్నది. నిజంగా ఆపదలన్నిటిలో నుండి విడిపించగలిగినటువంటి వారెవరైనా ఉన్నారా అంటే అది కేవలం క్రీస్తు ప్రభు మాత్రమే. ఆయన మన ఆపదలు, మనకు కలిగిన అన్నిటి ఆపదల్లో నుండి విడిపించే దేవుడు. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన మనకు ఆశ్రయంను దుర్గమునై ఉన్నాడు. ఆశ్రయం అంటే నమ్మదగినటువంటి ఆశ్రయాన్ని ఇచ్చేది ఆయన మాత్రమే. మనం ఎక్కడ వెళ్ళి తలదాచుకుందామన్నా కొన్నిసార్లు మనం ఇతరుల చేత మోసగించబడేటువంటి అవకాశం ఉంటుంది. కానీ దేవుడు మాత్రము ఆయనను ఆశ్రయించిన బిడ్డలను ఎప్పుడు విడిచిపెట్టేవాడు కాదనమాట. అందుకోసమే ఆయన ఆశ్రయంను దుర్గమునై ఉన్న దేవుడు. ఈ ఆశ్రయ దుర్గమైనటువంటి దేవుడు ఏమంటుండంటే, ఇక్కడ భక్తుడు అంటున్నాడు, ఆయన్నేమో నీకు తోడై ఉన్నానని దేవుడు సెలవిస్తున్నాడు. ఇక్కడ భక్తుడు అంటున్నాడు, ఆయన ఆపదలన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపించి ఉన్నాడు అని అంటున్నాడు. ఆయన కలిగినటువంటి ఆపదలన్నిటిలో నుండి. ఇది దావీదు రాసిన కీర్తన. దావీదు యొక్క జీవిత చరిత్రను మనం చూసినట్టయితే మహాభయంకరమైన శ్రమల గుండా వెళ్ళిండండి. చిన్న ఉన్నప్పుడు అంతా కూడా ఇంటికి దూరంగా ఉండి అడవుల మధ్యలో తిరిగినటువంటి వ్యక్తి. ఆ తర్వాత కొన్నాళ్ళకి దేవుడు ఆయనను ఏర్పాటు చేసుకున్నాక ఆయన సౌలు దగ్గరికి ఎప్పుడైతే వచ్చిండో, సౌలు దగ్గరికి వచ్చిన క్షణం నుండి సౌలు ఒక విషపు చూపు చూసి అతన్ని ఎప్పుడెప్పుడు చంపాలా అని ఆయనని తరుముతా ఉన్నాడు అనమాట. అలాంటి తరమబడుతున్నటువంటి దినాలలో ఆయనకు వచ్చిన పరిస్థితులన్నిట్ల మధ్యలో, ఆయన కలిగిన ఆపదలన్నిట్లలో కూడా, దేవా నీవు తప్ప నాకు ఆశ్రయదుర్గం లేదు అని ఈ యొక్క దావీదు దేవుణ్ణి ఆశ్రయించడంను బట్టి ఆయనకి దేవుడు విడుదల కలిగించడము జరిగింది. కాబట్టి దావీదు అంటున్నాడు, నాకు కలిగిన ఆపదలన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపించి ఉన్నాడు. కాబట్టి నా శత్రువుల గతిని చూచి నా కన్నులు సంతోషించున్నాయంట కదా. శత్రువు మనల్ని బాధ పెట్టినప్పుడు ఎంత బాధ, ఎంత శ్రమ, ఆ శ్రమను చూసినప్పుడు అసలు ఎందుకు బ్రతుకుతున్నాం దేవుడా అన్నంత బాధ అవుతుంది మనిషికి. కానీ వాళ్ళ ముందు దేవుడు మనల్ని హెచ్చించిండు అనుకోండి, అప్పుడు మనకి ఎంత సంతోషం అవుతుంది చెప్పండి. మరి ఈ యొక్క దావీదు జీవితంలో కూడా దేవుడు అలాగే ఆయనని హెచ్చింపడం జరిగింది. అందువల్ల సౌలు రాజేమో ఆయనను ప్రతిరోజు కూడా హింసించడానికే చూసిండు. కానీ దేవుని వాక్యంలో ఉంది, సౌలు అంతకంతకు నిరసిల్లెను, దావీదు అంతకంతకు అభివృద్ధి చెందను అని ఉంది. కాబట్టి దేవుణ్ణి ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదవలేదు. నీకు కలిగిన ఆపదలన్నిటిలో నుండి ఆయన నిన్ను విడిపిస్తాడు. ఈ ఉదయకాలం దేవుడు నీతో చేస్తున్నటువంటి వాగ్దానం, నీకు కలిగిన ఆపదలన్నిటిలో నుండి ఆయన విడిపిస్తాడు. నువ్వు ఒకనొక రోజు సంతోషిస్తావని దేవుని వాక్యంలో ఉంది. మరి దేవుడు అట్టి కృప చేత మిమ్మల్ని నింపి ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవంగల దేవ, దయగల మా రక్షకుడా యేసయ్యానికి స్తోత్రం. ప్రేమించి ఇచ్చిన ఈ సమయంను బట్టి నీకు వందనాలు ప్రభువా. ముఖ్యంగా ఈ ఉదయకాలంలో నా తండ్రి నీ సన్నిధిలో ప్రాధేయపడుతున్నాం దేవా. మాకు ఎన్నో ఆపదలు పొంచి ఉండవచ్చును, కానీ మీకు కలిగిన ఆపదలన్నిటిలో నుండి ఆయన విడిపించును అని నీ వాక్యం సెలవిస్తుంది. దావీదుకు ప్రభా ఎన్నో ప్రమాదాలు, ఎక్కడ పోయినను ప్రభా నిమ్మలం లేనటువంటి పరిస్థితి. అలా శత్రువు చేత తరమబడుతున్నప్పుడు ప్రభా నిన్ను ఆశ్రయించి ఎప్పుడైతే ప్రార్థన చేశాడో ప్రభా అప్పుడు ఆయన విడిపించబడ్డాడు. అందుకే తను విడిపించబడ్డాను అని ప్రభా నాయన తను నిన్ను స్తుతిస్తూ ఈ కీర్తన రాసి ఉంటున్నాడు. ఇదిగో మా జీవితంలో కూడా ఎన్నో రకాలైనటువంటి ప్రమాదాలు పొంచి ఉండవచ్చు. మరి మాకు తెలియకుండానే మా శత్రువులు ఎంతోమంది మరి మా మీద దండెత్తి రావాలని ఆశపడుతుండొచ్చు. అట్టి వారందరి చేతిలో నుండి నువ్వు మమ్మల్ని విడిపించే దేవుడు. దేవా, ఎంతమంది అయితే ఈ వాక్యం చూస్తూ ఈరోజు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో తండ్రి, వారందరికీ కూడా కలిగిన ఆపదలన్నిటిలో నుండి విడిపించమని నీ సన్నిధిలో ప్రాధేయపడుతూ, వారికి ఉన్నటువంటి శత్రువులందరినీ మిత్రులుగా మార్చి వారి ముందు ఈ బిడలను నిలబెట్టి తల ఎత్తుకునేవారుగా చేయమని నీ సన్నిధిలో ప్రాధేయపడుతూ, మా వ్యూవర్స్ అందరినీ నీ పాద సన్నిధిలో అప్పచెప్పుకుంటూ ఈ కొద్ది ప్రార్థన వేసినాము నడిపెట్టుకుంటాం తండ్రి. ఆమేన్.